క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణమును మనమంతరము కూడా ఆలకించినాము. కానీ ఈనాటి మొదటి పట్టణంలో ఒక అసాధారణకరమైనటువంటి సంఘటనలు మనమందరము కూడా వింటూ ఉన్నాము. ఆ సంఘటనలు నిజముగా ఈ భూమి మీద జరుగుతాయా? ఈ లోకము అంతరించే ముందు ఇటువంటి సంఘటనలు మన మధ్య జరుగుతాయని మనందరికీ కూడా ఒక ఆలోచన రావాలి. వాక్యం విన్న వాళ్ళకైతే ఆలోచన వస్తుంది, కానీ ఏంటి ఆ సంఘటనని వాక్యం విన్న వాళ్ళకి అర్థం కాదు. ప్రియ సహోదరి సోదరా, ఏంటి ఆ సంఘటన అంటే ఎవరైనా ఒక చిన్న ఉదాహరణ చెప్తారా ఈనాటి వాక్యం నుంచి? తోడేళ్ళు మరియు గొర్రె పిల్లలు కలిసి ఉండడము జరుగుతుందా? జరగదు. పసిబిడ్డలు విసర్పముతో ఆడుకుంటారంట, జరుగుతుందా? జరగవు ఇవన్నీ సంఘటనలు కూడా. కానీ ప్రియ సహోదరి సహోదరా, ప్రస్తుత కాలంలో నేను చూసినటువంటి కాలంలో గత వారం నుంచి శ్రీలంక ప్రాంతంలో అనేకమైనటువంటి వర్షాల వలన, సైక్లోన్ వలన ప్రజలకి వరదలు రావడము, శ్రీలంక ప్రాంతం అంతా కూడా నీటితో మునిగిపోవడము నేను చూస్తూ ఉన్నాను. వారి కోసం ప్రార్థన చేస్తూ కూడా ఉన్నాము. కానీ విచిత్రమైన సంగతి అంటే, మూగ జంతువులు వేరే జంతువులకు సహాయపడేటువంటిది నేను గమనించినాను. అనేకమైనటువంటి ప్రాంతంలో ఎన్నోసార్లు మనము వరదలు చూసాము, ప్రకృతి యొక్క విలయ తాండమును కూడా చూసాము. కానీ ఎన్నడే కానీ జంతువు మరొక జంతువుకి సహాయపడడం అనేది చాలా అరుదుగా జరిగినటువంటి సంఘటనలు శ్రీలంక ప్రాంతంలో జరుగుతున్నాయి. ఏనుగు ఎంతో శక్తివైనా సరే చిరుతపులిని తన భుజం మీద ఎక్కించుకొని ఆ యొక్క చిరుతపులి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకోపోతున్నటువంటి ఒక ఆలోచనతో చిరుతపులిని ఏనుగు తన యొక్క భుజం మీద ఎక్కించుకుంది. ఒక పెద్ద కొట్ట మీద నిలబడి ఒక కుక్క సహాయం కోసం వచ్చింది. ఒకవేళ నేను నీళ్ళతో పడితే ఆ ప్రవాహం నేను కొట్టుకపోతాని ఆ కుక్క ఒక కొట్ట మీద ఉన్నప్పుడు, ఒక గుడిసె మీద ఉన్నప్పుడు ఈ ఏనుగు ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ఈ కుక్కను కౌగిలించుకొని తన యొక్క తొండముతో తన భుజం మీద వేసుకొని మరలా ఒడ్డుకు చేస్తుంది. నీటి ప్రవాహంలో కొడుకోబోతున్నటువంటి ఒక జింక పిల్లను ఈ ఏనుగు మరొకసారి ఆ నీటిలోంచి తీసి ఒడ్డుకు చేరుస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ప్రకృతికి మానవునికి లేనటువంటి ఒక బుద్ధి జ్ఞానము మూగ జీవులకు ఉంటున్నాయి. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ప్రవచనములు ఎప్పుడే కానీ ఉట్టిగా పోవు అని ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనము చూస్తున్నాము. దానికి నిదర్శనముగా అందిస్తున్నామంటే మనమందరం కూడా ధన్యులు. అందుకే ఈనాటి వాక్యంలో ఏమంటున్నాము? ఎంతోమంది చూడాలనుకున్నారు కానీ చూడలేకపోతున్నారు. ఎంతోమంది వినాలనుకున్నారు, రాజులు, ప్రవక్తలు అనేక మంది చూడాలనుకున్నారు కానీ చూడలేకపోతున్నారు. కానీ మీరు చూస్తున్నారు కనుక మీరు ధన్యులు అని యేసు ప్రభువు బోధిస్తున్నాడు. ప్రియ సహోదరా, ఈ లోకంలో మనమందరం కూడా ఎంతోమంది పునీతులు ఉన్నారు, 10,000 కంటే ఎక్కువ మంది పునీతులు ఉన్నారు. కానీ పునీత అంతోని వారికి మాత్రమే ఆయన అద్భుత శక్తి గలవాడని, అద్భుతాలు చేసేటువంటి పునీతులని మనమందరం కూడా తెలుసు. అందుకే ఈ పునీతుని మీద అనేకమైనటువంటి ప్రాంతాలలో, అనేకమైనటువంటి దేశాలలో ఎంతో గౌరవ మర్యాదలు ఈ పునీతునికి అబ్బుతుందంటే ఆయన జీవించినటువంటి జీవిత శైలి. ప్రియ సహోదరా, ఆ పునీతిని చూసిన వెంటనే మనందరికీ కూడా 3 విషయాలు గుర్తు రావాలి. ఏంటి ఆ 3 విషయాలు అంటే, ముందుగా తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య గ్రంథము, రెండవదిగా ఆయన చేతిలో ఉన్నటువంటి చిన్నారి బాలయస్సు, మూడవదిగా ఏంటి, ఎంతోమంది వస్తుంటారు అంతోని వారి దగ్గర మోకాలు వేస్తారు, క్రొవ్వొత్తులు అంటిస్తారు, అన్నీ చేస్తారు. ఏంటి అన్న ప్రకృతిలు అంటే ఎవరు చెప్పరు. ఇదే విచిత్రం. అంటే ఆ మోకాలు ఎత్తుంటారు, క్యాండిల్ అట్టెత్తారు, పూలదండలు వేస్తారు, అన్నీ చేస్తుంటారు. మన వాళ్ళు అన్ని భక్తిపూర్వకమైనటువంటి పనులన్నీ కూడా మంచిగా చేస్తారు. కానీ ఏంటి అన్న ప్రత్యేకత అంటే అందరూ
నేను 2 చెప్పాను, కనీసం వీళ్ళు ఒకరు చెప్తారని చూస్తుంటే ఒక్కరు నోరిప్పరు. మళ్ళీ అంతో నివారా నాకు కష్టము, అంతో నివారా నాకు బాధ, అంతో నివారా నాకు ఆ వేదన, ఈ వేదన, ఆ రోగం, ఈ రోగం అని అందరూ పొరలదండాలు పెడుతుంటారు, మోకరిస్తుంటారు, క్రొవ్వతలు పెడతారు, ఊదిగడ్డలు పెడతారు, అన్నీ పెడుతుంటారు. ఏంటయ్యా అనంత పలుకుతుంటే ఎవరు పలకరు. ఇదేమన్నటువంటి విచిత్రం. ఆయన చేతిలో ఉన్నటువంటి లిల్లీ పుష్పం. ఈ 3 కూడా మనం గుర్తించాలి. ఎందుకు ఈ అంతోని వారి చేతిలో ఈ 3 విషయాలన్నీ ఎవరైనా గుర్తించారా? అనుకున్నారు ఎప్పుడన్నా? అంతోని వారి దగ్గర పోతాం, చూస్తాం, ముద్దు పెట్టుకుంటారు, దండాలు పెడుతుంటారు. ఏం ఎందుకు ఆ ప్రత్యేకత అంటే ఆయన చేతులు ఉన్నటువంటి ఆ 3 అనుకున్నటువంటి ఒక పెద్ద ప్రత్యేకత ప్రియ సహోదరి సోదరా. ఎందుకంటే ఆ జీవ గ్రంథమును ఆయన జీవితంలో ఎత్తి పట్టుకున్నాడు. ఆ జీవ గ్రంథమును ఘటించినప్పుడల్లా సాక్షాత్తు చిన్నారి బాలేసే ఆయన చేతి మీదకి వచ్చి ఆయన చదివిన జీవ గ్రంథమును వింటూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి లిల్లీ పుష్పము ఆయన పవిత్ర జీవితానికి ఒక చిహ్నముగా నిలుస్తుంది ప్రియ సోదరా. ఈ 2 ఈ యొక్క లిల్లీ పుష్పము కేవలము 2 పునీతుల చేతులు మాత్రమే ఉంటుంది. ఎవరాలు? ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనములు. పునీత జోసెఫ్ గారి యొక్క పవిత్ర జీవితం ఏ విధంగా జీవించారో అంతోని వారి యొక్క జీవితం కూడా ఒక పవిత్రముగా, నిర్మలముగా ఆయన జీవించాడు ప్రియ సహోదర. అందుకే ఆ పుష్పము తెలుపు రంగులటువంటి ఆ యొక్క పుష్పమే ఆయన యొక్క జీవితానికి ఒక ఆదర్శము మనందరికీ కూడా చూపిస్తూ ఉంది. అంతోని వారి దగ్గరికి వచ్చి మనం అందరం ఇక్కడ ఏం చేస్తాము? ప్రార్థన చేస్తుంటాము, ప్రార్థన సాయం కోరుతుంటాము. దేని విషయం గురించి? ఈ లోకపు విషయముల గురించి. దాదాపుగా 95% మంది అంతోని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన సాయం కోరేది ఏంటంటే రోగాల కోసము, కష్టాల కోసము, బాధల కోసము, ఆ వ్యాపారం బాగా ఉండాలి, ఇది బాగుండాలని ఇవన్నీ కూడా మీరు ప్రార్థన సాయం కోరుతారు. కానీ ఏ ఒక్కరైనా అంతోని వారా మీ వలె నేను కూడా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి, మీ వలె వాక్యాన్ని పఠించాలి, మీ వలె నేను వాక్యం చదివినప్పుడు బాలుయేసు నా చేతిలోకి రావాలని ఏ ఒక్కరైనా అనుకున్నారా? ప్రార్థన సాయం కావాలి. ఈ లోకపరమైనటువంటి ఆశలు, కోరికలు తీరడానికి అంతోని వారికి ప్రార్థన సాయం కావాలి. కానీ ఈ లోకంలో నీవు ఏ విధముగా జీవించగలగాలి, ఏ విధముగా ఉండాలన్నటువంటి ఒక ఆదర్శం చూసినటువంటి అంతోని వారి యొక్క జీవితం మనకొద్దు. అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకరాలు కావాలి, కానీ ఆయన యొక్క జీవిత శైలిని మనము అలవరుచుకోవడం లేదు. ఒక స్త్రీ అంట పునీత జార్జ్ గారి యొక్క స్వరూపం దగ్గర వెళ్ళింది. తెలుసు జార్జ్ గారు అంటే ఎవరు? అక్కడ ఉన్నారు, చూస్తారా? మా ఇంటికి ఎదురుగా జార్జ్ గారు గుర్రం మీద సవారీ చేస్తూ, ఆయన పునీత జార్జ్ గారు. ఒక స్త్రీ పునీత జార్జ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థనా సాయం కోరి ఆయన్ని ముద్దు పెట్టుకొని ఆయన చంద డబ్బులో డబ్బులు వేసింది. అదేవిధముగా మళ్ళీ ఆ స్త్రీ వెళ్ళిపోయి జార్జ్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ సైతాన్ని కూడా ఒక పాము లేకుంటే దాన్ని కూడా పోయి ముద్దు పెట్టుకుందంట, చందలో డబ్బులు వేసిందంట, ప్రార్థన చేసిందంట. అప్పుడు విచారణ గురువు ఆమెకెళ్ళి చూస్తున్నట్టు ఏంటి ఈమె ఎలా చేస్తుందని అడిగాంట. అమ్మ, ఎందుకమ్మా నువ్వు ఆయనంటే పునీతుడు, గౌరవం ఇస్తున్నావు కనుక ఏదో నీకు తెలిసిన వరకు నువ్వు చేస్తున్నావు, భక్తి మర్యాద క్రియలు చేస్తున్నావు కదా, కానీ ఎందుకు ఆయన కింద నలిగినటువంటి ఆ సైతాన్ని ఎందుకు, ఆ పామును ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అంటే, అప్పుడు ఏమంటుందంట, ఫాదర్ గారండి, అప్పుడు జార్జ్ గారు నాకు సహాయపడకుండా ఈ పాము అయినా ఏదో విధంగా సహాయపడదు కదా అని ఆ పామును కూడా ముద్దుకున్నానండి. ఆమెకు తెలుదామా? హైందవరాలు. పునీతులాగో సహాయపడినప్పుడు ఈ పాముని నాకు ఏదో ఒక విధంగా సహాయపడతాని ఆ పామును కూడా ముద్దు పెట్టుకున్నారు ఫాదర్ గారు అండి అని చెప్తుందంట. ఆమెకు తెలియదు, ఒక హైందవరాలు. అందుకే ప్రియ సహోదరి సోదర, పునీతుల యొక్క స్వరూపాలు మనము ప్రతిష్ఠిస్తున్నాము, పెట్టుకుంటామంటే దానికి కారణము ఈ లోక వ్యవహారముల కోసం కాదు ప్రార్థన సాయం కోరడము, వారి వలె ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి. ప్రియ సహోదరులారా, మనందరికీ కూడా ఇష్టము సినిమా హీరోయిన్లు, హీరోలు, రాజకీయ నాయకులు వాళ్ళ ఎన్నికలు పోతుంటారు, వాళ్ళు కట్టిన సీర కడతారు, డ్రెస్సు వేస్తారు, హెయిర్ స్టైల్ నేర్పించుకుంటారు, బట్టలు కొంటారు, అన్నీ చేస్తారు.
వారి యొక్క జీవిత విధానం మీకు నచ్చింది కనుక ఆ జీవితాన్ని మీరు అనుసరిస్తున్నారు. కానీ ఆ పునీతుని నాకు ఎంతో ఇష్టము, ఆ పునీతులు అంటే నాకు ఎంతో ఇష్టము, ఆమె యొక్క జీవిత విధానం నేను అలవర్చుకోవాలని మనలో ఏ ఒక్కరికైనా ఉంటుందా? కొంతమంది హీరోయిన్ల బొమ్మలు, హీరోస్ బొమ్మలు చించుకొని ఇంట్లో ముందు పోస్టర్లు వేసుకొని పచ్చబొట్లు వేయించుకొని అన్నీ చేస్తున్నారు. కానీ పునీతుల యొక్క ప్రార్థన సహాయం కోరుతాం కదా, ఆ పునీతుని వల్ల నేను కూడా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి, నేను కూడా వాక్యాన్ని పఠించాలని మనలో ఏ ఒక్కరికైనా ఉంటుందా? ఎవరికి కూడా ఉండడం లేదు. ప్రియ సహోదరి సరా, మీకే కాదు నాకు కూడా, ప్రతి ఒక్కరము కూడా ఇహలోకపులో ఉన్నటువంటి ఆశల కోసమే పునీతుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాము, పునీతుల దగ్గరికి వెళ్తున్నాము, క్రొవ్వతులు అంటిస్తున్నాం. కానీ వారి యొక్క జీవిత శైలిని అలవర్చుకున్నటువంటి ఒక ఆలోచన, ఒక జ్ఞానము, ఒక బుద్ధి మనందరికీ కూడా రావటం లేదు. చిన్నారి బాలేస్ పండగ వస్తుంది, సిద్ధమవుతున్నాము. దేనికోసము? క్రిస్మస్ కోసము. పునీత అంతోని వారు ఆ వాక్యము చదువుతుండగా బాలేస్ తన చేతిలో ఉంటున్నాడు. నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకొని వాక్యం పఠించినప్పుడల్లా చిన్నారి బాలేసు నీ దగ్గరకు కూడా రావాలి. ఆయన కూడా మనలకి మనిషి కదా, ఆకాశం నుంచి ఊడిపోలేదు కదా. అందరం కూడా అర్హత ఉంది, అందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుతున్నాము. ఆయనకు జరిగినట్టుగా మనకెందుకు జరిగినని మనలో ఒక ప్రశ్న మెలగాలి. ప్రియ సహోదర, పునీతులు కేవలము ఈ లోకపరమైనటువంటి ఆశలు తీర్చుకోవడానికి వారి ప్రార్థన సాయం కాదు, మన యొక్క జీవితమును దేవునికి అనుకూలముగా జీవించి ఆ యొక్క జీవిత విధానం ద్వారా మనమందరం కూడా ఎక్కడ చేరాలి? వారితో కలిసి పరలోక రాజ్యంలో దేవుని స్తుతించే విధముగా మనమందరం కూడా ప్రార్థించాలి. అదే అంతోని వారి యొక్క భక్తి, అదే మనం అందరం కూడా అంతలో చూపించినటువంటి గౌరవము, అదే మనం అందరం కూడా అంతని వారి నుంచి కోరేటువంటి ప్రార్థన సహాయము. ప్రియ సహోదరులారా, కనుక ఈ దీపావళి పూజలో ఆ పునీతుని యొక్క ప్రార్థనా సహాయం ద్వారా మనము కూడా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని, మనము కూడా వాక్యమును మన యొక్క జీవితంలో పఠిస్తూ ఆ చిన్నారి బాలేసుని మన కుటుంబంలోనికి, మన చేతునికి ఆహ్వానించినటువంటి ఒక శుభతరుణం మనమందరం కూడా ఉంటున్నాం. కనుక ఈ దీపావళి పూజలో అటువంటి దీవెన కోసం మనమందరం కూడా ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.